హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో రీసెంట్గా మిరాయ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది, మీ అందరికీ తెలుసు కదా. అండ్ అలాగే మంచు ఫ్యామిలీలో ఉన్న గొడవలు కూడా మీకు తెలుసు కదా. మంచు మనోజ్ గారికి మంచు విష్ణు గారు కంగ్రాచులేషన్ చెప్తూ ట్వీట్ అయితే చేశారు. అంటే చాలా గొడవలు పెట్టుకొని మీడియాలోకి వెళ్ళి రచ్చరచ్చ చేసుకునే ఫ్యామిలీ ఈరోజు మళ్ళీ కలిసిపోయిందంటారా? హాయ్ సార్. హలో. హలో. ఎలా ఉన్నారు సార్? ఫైన్, ఆల్వేస్ ఆల్ రైట్. సార్ అదే విష్ణు గారు ట్వీట్ చేశారు కదా మనోజ్ గారికి. ఇప్పుడు మనోజ్ ట్వీట్ చేశాడు కదా, కన్నప్పప్పుడు మనోజ్ ట్వీట్ చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేసేది కానీ అన్నయ్య బాగా చేశాడని అప్రిషియేట్ చేశాడు. సో కౌంటర్ ఇవాళ ఈ సినిమాలో కూడా మనోజ్కి మంచి పేరు వచ్చింది. జనరల్గా మనాళ్ళు అనుకుంటాం కాకుండా పబ్లిక్లో మంచి పేరు వచ్చింది, బాగా చేశాడు బాగుందని. సో ఆటోమేటిక్గా అప్రిషియేట్ చేశాడు. ఇట్స్ బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అమ్మా, అంతే. అది ఆల్వేస్ ఇప్పుడు మధ్యలో అయ్యే ఉంటాయి, మధ్యలో చిన్న చిన్న తేడాలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు కొంచెం బ్యాలెన్స్ తప్పి రోడ్డు మీదకి వెళ్తారు. ఆ బ్యాలెన్స్ తప్పకుండా ఆ టైంలో కొంచెం సంయమనం పాటిస్తే బజార్కి వెళ్ళదు. ఇది అనవసరంగా ఆ టైంలో బ్యాలెన్స్ తప్పి బజార్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అన్నీ పోయినాయి కదా, అన్నీ సమస్య పోయినాయి. ఇప్పుడు ఎవరి బతుకు వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి సినిమా సక్సెస్ అని వచ్చేసింది ఇప్పుడు. సో బ్లడ్ అదే బ్లడ్ రిలేషన్లో తాత్కాలిక మిగిలిన సరే శాశ్వతంగా ఉండవు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని ఊరిన అనలా. అది అంటే అప్పుడు వచ్చిన రూమర్స్లో ఆస్తి వాటాల విషయంలో గొడవలు అన్నారు కదా, అవన్నీ తెగినాయి అంటారా మరి? అవన్నీ అనవసరం అసలు. వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ అయ్యి కదా. ఆస్తులు మోహన్ బాబు సంపాదించాడు, అది వాళ్ళ తాతల ఆస్తి కదా. మోహన్ బాబు అది పిల్లలకి ఏమి ఇచ్చుకోవాలో ఇచ్చుకుంటాడు. దాంట్లో వాళ్ళ తేడాలు ఉంటే అది ఆ లోపల తేడాలు బయటికి రాకుండా ఉంటాయి. దాంట్లో ఎన్నో కుటుంబాల్లో ఉంటాయి. ఎన్ని కుటుంబాల్లో లేవు ఆస్తులు సంపాదించిన కుటుంబాల్లో, చాలా కుటుంబాల్లో ఆస్తులు గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఏంటంటే ఆ సంయమనం పాటించి అది బజారుకి ఎక్కకుండా ఇంట్లోపల 4 గోడల మధ్య దాని చర్చలు, కుటుంబ పెద్దలు కూర్చొని చర్చలు అలా ఉంటాయి. ఇది అకారణంగా బయటకు వచ్చింది అంతే. అది ఆటోమేటిక్గా సమస్య ఎక్కడికి పోతాయి. జనరల్గానే సోషల్ మీడియాలో చూసుకుంటే ఇంత చాలు సోషల్ మీడియాకి ఆహారం. ఇంత చిన్న దొరికితే చాలు. దాన్ని కొండంత చేసి దాన్ని హంగామా చేసి వాళ్ళ ఫీడింగ్ వాళ్ళకి. జనరల్గా ఏ ఫ్యామిలీ కూడా నాగార్జున గారి ఫ్యామిలీ కానీ ఇటు మెగా ఫ్యామిలీ కానీ ఎవ్వరు అంత ట్రోల్స్లో కానీ అంత మీమ్స్లో కానీ, ఎందుకంటే వాళ్ళు బయట రాలేదు. వాళ్ళ ఇవ్వా నాగార్జున ఫ్యామిలీలో ఇవ్వంటావా? తెలుసా నీకు? నాకు తెలియదు కదా. వాళ్ళలో ఏమి లోపాలు ఉన్నాయో, ఏమి లొసుగులు ఉన్నాయో మనకు తెలుసా? తెలీదు. నాగార్జున ఫస్ట్ వైఫ్ ఎందుకు విడిపోయాడు తెలుసా? తెలీదు కదా. వాళ్ళ ఈ కుటుంబ విషయాలు, ఈ కుటుంబ లోపలికి రాయి మనకు సంబంధం లేని విషయాలు అది ఏదో జరుగుతాయి. అది మనం అప్పుడు పట్టించుకోలేదు. అప్పుడు మరి సోషల్ మీడియా లేదు కనుక అప్పుడు చరిత్ర జరగల. అదే ఇప్పుడు చేతుకి జరిగిందే సోషల్ మీడియా ఎక్కింది కదా, చేతు సమంతది. మరి నాగార్జున విషయంలో ఫస్ట్ వైఫ్ విషయం ఎందుకు లేదు? అప్పుడు సోషల్ మీడియా లేదు, అంతే. సోషల్ మీడియాకి ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళకి ఏదో ఒక ఆహారం కావాలి, కాంట్రవర్సీ ఆహారము ఏదో ఒకటి కావాలి కనుక ఎదుగుతూ ఉంటారు. ఇలాంటిది ఏదో దొరికి దాన్ని బ్లోఅప్ చేసి అది వాళ్ళ విషయం, వాళ్ళ సొంత విషయం, కుటుంబ విషయం మనకెందుకు అనుకోదు సోషల్ మీడియా. అలా తయారైపోయింది సోషల్ మీడియా. అది నువ్వు ఎంతవరకు ఏం మాట్లాడాలి ఈ సోషల్ మీడియా? వాళ్ళ ఇతర విషయాలు, ప్రొఫెషనల్ విషయాలు, తప్పులు, ప్రజలకు సంబంధించి అవి మాట్లాడాలి. వాళ్ళ సొంత బెడ్రూమ్ల విషయాలు మన సోషల్ మీడియా మాట్లాడాలి. దరిద్రం అయిపోయింది అనుకో. అది ఏ కుటుంబంలో లేవు, అనేక కుటుంబాల్లో ఉన్నాయి. డబ్బు సంపాదించిన ప్రతి కుటుంబంలోనూ ఈ ఆస్తుల గొడవలు ఉంటాయి. అది చిన్నగా ఉంటాయి, కొన్నిట్లో పెద్దగా ఉంటాయి. అయితే అవి బయటికి రావు. బయటికి వచ్చినప్పుడు ఇలా అల్లరవుద్ది. ఆ బయటికి రావడం జరిగింది తప్పు ఆ టైంలో. మనోజ్ వాళ్ళ విషయంలో ఆ రోజు బయటికి రావడం, బయటికి దాని రోడ్డు మీదకి ఎక్కడం తప్పు జరిగిపోయింది. ఆ రోడ్డు మీదకి ఎక్కడం అంటే మామూలుగా అందరి ఇళ్లలో జరిగినట్టే అక్కడ ఏదో కూర్చుని సమయం 4 పెద్దలు కూర్చుని అలా కాదు ఇలాగని చేసుకునేవాళ్ళు. అది అలా కాకుండా వెళ్ళటానికి ఆ సమయం కోల్పోవటమే. ఇప్పుడు అది టైం విల్ హీల్ ది అంటారే, సమయమే అన్నిటికీ హీలింగ్. కాలక్రమం అయ్యేటప్పటికి అన్నీ తగ్గినాయి. ఇప్పుడు మళ్ళీ మామూలు విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్, అంతే. మళ్ళీ కలిసి అంటారా, లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళ మూవీస్కి ఎఫెక్ట్ అవ్వద్దని ఏమన్నా ట్వీట్లు చేసుకుంటున్నారా? లేదమ్మా, ఇప్పుడు సోషల్ మీడియాకి ఎఫెక్ట్ అవుతుంది. కన్నప్పకి రిలీజ్ అయినాకే చేశాడు.
రిలీజ్ అయినాక ప్రజల్లో టాక్ను బట్టే కదా ప్రజల్లో కన్నప్పలో బాగా చేశాడు విష్ణు తన కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని పేరు వచ్చేది పబ్లిక్లో కనుక ఆటోమేటిక్గా అయినాక చేశాడు. అలాగే ఇప్పుడు బయటకు రిలీజ్ అయినాక పేరు వచ్చింది మనోజ్కి, సినిమాలో మనోజ్ చాలా బాగా చేశాడు అని మంచి పేరు వచ్చింది. సో చేశాడు. సో సినిమా ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ని బట్టి ఆడియన్స్లో వచ్చిన పేరుని బట్టి కదా, ఆటోమేటిక్గా పేరు రాకపోతే ఏం చేయరు కదా. ఇప్పుడు లక్కీగా పేరు వచ్చింది, మాట్లాడారు. అది మాట్లాడలేదనుకో, ఇప్పుడు మీరే వచ్చి మైక్ ముందు పెట్టి మనోజ్ సినిమా రిలీజ్ అయింది కదా, విష్ణు స్పందించలేదు ఎందుకు అని అడుగుతారు. అదే అంటే న్యాచురల్, నువ్వంటే నువ్వు కదా, సోషల్ మీడియాలో ఉన్న లక్షణం అది. అది అలా అయితే ఇలా అయితే ఏదో ఒకటి కావాలి, వాళ్ళకి ఆహారం కావాలి, వాళ్ళకి మ్యాటర్ మెటీరియల్ కావాలి సోషల్ మీడియాకి. కనుక ఎతుకుతూ ఉంటారు, ఎక్కడ ఏదో వంకర విషయాలు అయ్యి ఉంటాయి, దాన్ని కిరిగి మనం ఏదో దాన్ని బ్లో అప్ చేసి అలవాటైపోయింది దానికి. అందుకనే సోషల్ మీడియాలో 2 రకాల మనుషులు పెట్టాను, అతివాదులు మితవాదులు అని. అతివాదులు మితవాదులు అనేవాళ్ళు చక్కగా సోషల్ మీడియాని చక్కగా జ్ఞానం పెంచుకోవటానికి, జ్ఞానం పంచుకోవటానికి బ్రహ్మాండంగా ఉపయోగిస్తారు. కొంతమంది అతివాదులు ఉన్నారు, అబ్బా అమ్మ వద్దు వద్దంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు. వాళ్ళు ఏంటంటే ఈ అనవసర విషయాలు, సమాజానికి ప్రయోజనం లేదు, ప్రజలకు ప్రయోజనం లేదు, వాళ్ళకి తప్పితే దానివల్ల వచ్చే వ్యూవర్షిప్ మీద వచ్చే ఆ ఎంగిలి మెతుకులు తప్పితే ఇంకెవరికి ప్రయోజనం లేదు. అలాంటి వాళ్ళు అతివాదులు తయారయ్యారు. కనుక ఈ సోషల్ మీడియాలో ఇలా వస్తూ ఉంటే దానికి అవకాశం ఇవ్వకూడదు. సోషల్ మీడియా చేస్తుందంటే దానికి అవకాశం మనం ఇవ్వకూడదు. అది కొన్ని సందర్భాల్లో మోహన్ బాబు విషయంలో అది అవకాశం ఇచ్చారు సోషల్ మీడియాకి. వాళ్ళు బజార్కి వెళ్ళి బజార్ మీద పడి దాంతో ఓపెన్ అయిపోయింది. అది ఇవ్వకుండా ఉంటే వాళ్ళు దూరారనుకో మనం కోపడచ్చు, మీరు అవకాశం ఇవ్వకపోతే మేము ఎందుకు మాట్లాడతాం అనొచ్చు వాళ్ళు. మన అవకాశం. అందుకని నేను చాలాసార్లు సెలబ్రిటీలకి అందరికీ కోరుకునేది కూడా చాలా సందర్భంలో చెప్పాను, సెలబ్రిటీలు అనేవాళ్ళు మీ మాటకి, సామాన్యుడు మాట్లాడే మాటకి, మీరు మాట్లాడే మాటకి, మీరు మాట్లాడే మాటని 1000 చెవులు ఉంటాయి, మామూలుడు మాట్లాడితే 10 చెవులు ఉంటాయి. కనుక ఆ ధ్యాసలో ఉండండి. మనం మాట్లాడేది ఎక్కువ మంది వినే శ్రోతలు ఎక్కువ అవుతారు. కనుక మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తతో, చాలా దీంతో వాళ్ళ మీడియాకి అవకాశం ఇవ్వకూడదు. సోషల్ మీడియాకి వాళ్ళు దాన్ని ఏదో చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. అలా మన జాగ్రత్త మనకు ఉండాలి. వన్స్ వీ బికమ్ సెలబ్రిటీ, మనం ఒక స్టేజ్లో పాపులర్ పర్సనాలిటీ అయిన తర్వాత వీ షుడ్ హ్యావ్ దట్ కాన్షియస్. మనకు ఆ కాన్షియస్ ఉండాలి, మనకు ఆ బాధ్యత ఉండాలి. మనం అలర్ట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. అది కొన్ని సందర్భాల్లో చాలామంది మెయింటైన్ చేస్తారు జాగ్రత్తగా. చాలామంది ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేసినా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ట్రోల్ చేస్తారు? ఆయన ఏంటి, మొన్న వాళ్ళ అమ్మని ఎందుకు తిట్టాలా ఎమ్మెల్యే? బుద్ధి ఉందా? వాడి కడుపుకు అన్నం తింటున్నాడా వాడు ఎమ్మెల్యే? అన్నం తినేవాడైనా అశుద్ధం తినే బాపుతాడు. వాడు ఎందుకు వాగాలి? సంబంధం ఉందా? అతనికి రాజకీయాలకు సంబంధం లేదని 100 మాటలు చెప్తున్నాడు. నేను సినిమాలు, నన్ను నమ్ముకున్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కోట్లు పెడుతున్నారు నా మీద, నాకు వాళ్ళ మీద బాధ్యత ఉంది, నాకు రాజకీయాలు సంబంధం లేదు చెప్తారు. పార్టీకి కూడా ఇతర అవసరం లేదని మొన్న ఎలక్షన్లో ఇతని ప్రమేయం లేకుండానే వాళ్ళు గెలుచుకొచ్చారు. కనుక వాళ్ళకే అవసరం లేదు. ఈ లేని దాన్ని వీళ్ళు పుట్టించి ఎవడో కెలికి వాడేదో సుత్తి వాగుడు వాగి దాన్ని వైరల్ చేసి ఆఖరికి తను బాధ్యతగా ఉండండి, ఇలా మాట్లాడద్దు, పర్సనల్గా తిట్టడం వల్ల రాజకీయం ప్రజల సమస్యలు మాట్లాడాలని తను ఇచ్చినాక నోరు మూశారు. ఇది సోషల్ మీడియాలో ఉన్న దౌర్భాగ్యమే. దానికి కొంతమంది ఇలా చేస్తారు, కొంతమంది మన అవకాశం ఇస్తే చేస్తారు. సో అవకాశం ఇవ్వకపోవటము ఒక పద్ధతిలో ఉండాలి. సెలబ్రిటీసు పేరు ప్రఖ్యాతులు వచ్చిన వాళ్ళు, పాపులర్ అయిన వాళ్ళు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఈ సోషల్ మీడియా కూడా ఈ దౌర్భాగ్యపు లక్షణాలు, వాళ్ళ సంబంధం లేకుండా వాళ్ళ ఇళ్ళలోకి దూరి, వాళ్ళ బెడ్రూమ్లోకి దూరి సంబంధం అనవసరపు విషయాలు, మీకు సంబంధం లేని విషయాలు, సమాజానికి సంబంధం లేని విషయాలు, పర్సనల్ విషయాల్లో గోకటాలు వద్దు.